ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ యొక్క దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు ఆయన దేవుడై ఉన్నాడు అనే మాటను పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతూ మన దేవుడు ఎలాంటి వాడో, ఆయనకి ఇవ్వబడిన పేర్లను గురించి మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన యొక్క ఉనికిని లేదా ఆయనకున్న గుణగణాలను ఈ ఒక్క వచనంలోనే గమనిస్తూ ఉన్నాం. ఒకటి, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు పరిశుద్ధుడు. సో మన దేవుడు పరిశుద్ధుడు అని లేఖనాలు అనేక పలుమార్లు హెచ్చరిస్తూ ఉన్నాయి. మన దేవుడు పరిశుద్ధమైన వాడు, ఆయనలో ఎటువంటి అపవిత్రత లేదు, ఆయన నోట ఎలాంటి కపటత లేదు, ఆయనలో ఎలాంటి పాపము లేదు అని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. సో మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు, ఆయన పరిశుద్ధమైన వాడు. ఆయన చూపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, ఆయన యొక్క ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో పరిశుద్ధమైన వాడు. మన దేవుడు అపవిత్రమైన వాడు కాదు. మన దేవుడు రకరకాలైన లైంగిక వాంఛలను కలిగిన వాడో లేదా లైంగిక వాంఛలను కలిగించేవాడో కాదు. మన దేవుడైన వాడు ఈశ్వరత్రయాన్ని జయించాలి అనే పురాణ ఇతిహాసాలు సెలవిస్తూ ఉన్నాయి. అనగా ధనేశ, దారియేశ, పుత్రేశ, అనగా బిడ్డల మీద కానీ, భార్య మీద కానీ, డబ్బు మీద కానీ ఆశ ఉండకూడదు. ఆశను జయించిన వాడే దేవుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటే, పురాణాలు సెలవిస్తున్నట్లుగా గమనిస్తున్నాం. మన దేవుడు పరిశుద్ధమైన వాడు, అపవిత్రమైన వాడు కాదు, అపవిత్రమైన పనులు చేసే దేవుడు కాదు, వాటిని ప్రోత్సహించే దేవుడు కాదు. మన దేవుడు పరిశుద్ధమైన వాడు. రెండవదిగా మనకు తెలియజేసేది ఏంటి అని అంటే, మన దేవుడు నీకు విమోచకుడు అనే మాటను తెలియజేస్తుంది. విమోచన అంటే అర్థం ఏమిటి అని అంటే పెనాల్టీ. అంటే ఏదైనా ఒక తప్పిదం జరిగించినప్పుడు, ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు, ఆ పొరపాటుకు బదులుగా ఎంతో కొంత పెనాల్టీ లేదా ఫైన్ కానీ లేదా ఏదో ఒక బదులు కార్యాన్ని జరిగించే విధానాన్ని వివరించే పదాన్ని విమోచన అంటారు. సాధారణంగా పూర్వకాలంలో, మొదటి శతాబ్దపు కాలంలో కానీ చరిత్రలో చూస్తున్నట్లయితే మనుషులను బానిసలుగా ఎంచేవారు. ఆ బానిసను కొనుక్కోవాలంటే బానిసకున్న వెల చెల్లించి ఆ బానిస నుంచి విడిపించేవారు. విడిపించిన ఆ బానిసని ఏదైనా చేసుకోవచ్చు, చంపేసుకోకూడా, అంటే ఆ వ్యక్తిని చంపను కూడా వచ్చు. బానిసను విడిపించిన యజమానుడు ఆ వ్యక్తిని ఏదైనా చేయొచ్చు. అంటే ఆ బానిసతనం నుంచి విడిపించడానికి కొంత డబ్బును చెల్లించారు. దాన్ని ఏమంటారంటే విమోచన అంటారు. అంటే బానిస బ్రతుకు నుంచి కానీ లేదా మరొక జీవితం నుంచి విడిపించి, లేదంటే ఇలాగన సెట్ ఫ్రీ చేసేదాన్ని విమోచన అంటారు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, నీకు విమోచకుడు, ఇశ్రాయేలీయుల దేవుడు పరిశుద్ధమైన వాడు. రెండవది, ఆయన నీకు విమోచకుడు. మన దేవుడు మనలను ఎలాగ విమోచించాడు అని అంటే, నిస్సందేహంగా, ఏమాత్రం కూడా సందేహం లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూమి మీద అందరూ కూడా పాపులే. జన్మతః పాపులు కొంతమంది అయితే కర్మతః పాపులు కొంతమంది. జన్మకర్మ పాపముల నుంచి మనల్ని విమోచించిన వాడు మన దేవుడు. ఎక్కడి నుండి మనల్ని విమోచించాడు అనంటే పాపముల నుండి మనల్ని విమోచించాడు. ఎలాగ విమోచించాడంటే తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవదూతలు కూడా దేవుడిని ఏ విధంగా స్తుతిస్తాయి అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానంలో ఎక్కడ మీరు బైబిల్ గ్రంథంలో చూసినా కానీ దేవదూతలు దేవుణ్ణి ఆరాధించిన విధానాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో, మన దేవుడు పరిశుద్ధమైన వాడు. అటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన మన కొరకు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనలను విమోచించాడు. ఆయన నిన్ను విడిపించడానికి, ఆయన నిన్ను విమోచించడానికి తన రక్తాన్ని చిందించాడు. తన ప్రాణాన్నే నీకు విమోచన క్రయధనముగా ఇచ్చి ఉన్నాడు. ఒకటి, మన దేవుడు పరిశుద్ధమైన వాడు. దేవదూతలు కూడా నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు. రెండవదిగా మన దేవుడు మనలను విమోచించువాడు. ఎక్కడ నుంచి అంటే జన్మ కర్మ పాపముల నుండి.
ఎడ్ల రక్తాన్ని బట్టి, కోడల రక్తాన్ని బట్టి, మేకల రక్తాన్ని బట్టి, ఏ రక్తాన్ని బట్టి భూమి మీద మనిషి యొక్క పాపమునకు ప్రక్షాళన లేదు. కానీ పరిశుద్ధమైన దేవుని రక్తం ద్వారా మాత్రమే విమోచన. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తన రక్తాన్ని క్రయధనముగా విమోచించడానికి ఇచ్చినట్లుగా గమనిస్తున్నాం. మూడవదిగా, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. చాలామంది అనుకుంటున్నట్టుగా దేశానికో దేవుడు ఉండరండి. కొంతమంది, చాలామంది మేధావులు కానీ, లేదంటే బహుశా చాలా జ్ఞానం కలిగిన పండితులు ఏమంటున్నారంటే, మా దేశంలో ఒక దేవుడు, మీ దేశంలో ఒక దేవుడు అని దేశానికి ఒక దేవుణ్ణి పరిమితం చేస్తున్నారు. కానీ బైబిల్లో అలాంటిది ఎక్కడా లేదు. బైబిల్లో ఉన్న దేవుడు భారతదేశానికి మాత్రమే కాదు, లేకపోతే పలానా దేశానికని ఎక్కడ కూడా బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. నా దేవుడు, నేను ప్రకటించే దేవుడు, బైబిల్లో ఉన్న పరిశుద్ధమైన దేవుడు యావే, యెహోవా, యేసుక్రీస్తు, ఆయన సర్వలోకమునకు దేవుడు, త్రియేకమైన వాడు, సర్వలోకానికి దేవుడు. ఆయన కేవలం భారతదేశానికో, పాకిస్తాన్కో, లేదా మరొక దేశానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు నా దేవుడు. సర్వలోకము, ఆల్ నేషన్స్, అన్ని జాతులకు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఆయన దేవుడే. కొంతమంది అనుకుంటున్నట్టుగా దేశానికో దేవుడో, కులానికో దేవుడో, జనాంగాలకు ఒక దేవుడో, భాషకు ఒక దేవుడో, ఎర్రగా ఉన్న వాళ్ళకి ఒక దేవుడు, నల్లగా ఉన్న వాళ్ళకి ఒక దేవుడు, వృత్తిని బట్టి ఒక దేవుడు, అవేమీ కాదండి. సర్వసత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడైన వాడు ఒక ప్రాంతానికి, ఒక జనాంగానికి, ఒక భాషకో, లేకపోతే ఒక ట్రెడిషన్కో, ఒక కల్చర్కో పరిమితమైన వాడు కాదు. దేవుడైన వాడు సర్వలోకానికి దేవుడై ఉండాలి. ఈ భూమి మీద ఉన్న ఏ ప్రామాణిక పుస్తకాల్లో కానీ, ఎలాంటి మత గ్రంథాల్లో కానీ సర్వలోకమునకు దేవుడు అనే మాట ఏ దేవునికి ఇవ్వబడి ఉండలేదు. ఎందుకంటే వారు కాదు కనుక. బైబిల్లో ఉన్న దేవుడు సర్వలోకమునకు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో పేతురు అంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఆయన్ని ఆరాధించే వరకే కాదు, ఎవరైతే దేవుని ఒప్పుకోరో వారికి కూడా దేవుడే. రియలైజేషన్లోకి వచ్చిన తర్వాత ఆయన నీకు దేవుడు అనిపిస్తుంది. బట్ ఈ రియలైజేషన్లోనికి రాకపోయినా నీకు ఆయన దేవుడే. సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. మనం ఆరాధించుచున్న దేవుడు ఎలాంటి వాడు అని అంటే, పరిశుద్ధమైన వాడు, విమోచించేవాడు, యావత్ ప్రపంచానికి ఆయన దేవుడే. నువ్వు నల్లగున్నా, తెల్లగున్నా, నువ్వు ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ కల్చర్ ఏదైనా, నీ ట్రెడిషన్ ఏదైనా, నీ యొక్క బ్రతుకు విధానం ఏదైనా, నీ లైఫ్ స్టైల్ ఏదైనా, సర్వలోకానికి ఆయన దేవుడు. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడు, ఆయన నిన్ను నన్ను ఎలా విమోచించాడో. మన దేవుడు కేవలం ఒక ప్రాంతానికి, ఒక వర్ణానికో, ఒక వర్గానికో మాత్రమే కాదు, సర్వలోకానికి దేవుడు. అటు దేవుని మనందరం కూడా నిత్యం స్తుతిద్దామా? ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఈ యొక్క ప్రభు దినాన్న మాకు తెలియచేసిన నీ మాటలను బట్టి వందనాలయ్యా. నీవు పరిశుద్ధమైన వాడవని, మమ్ములను ఈ లోకములో పాపము నుండి విమోచించిన దేవుడు అని, నీవు సర్వలోకానికి దేవుడు అని ప్రభు తెలియచేసిన విధానం బట్టి వందనాలు. అటు నిన్ను ప్రభు దేవుని ప్రతిదినము స్తుతిస్తూ, నీ రక్తంలో మా పాపములు కడుక్కుంటూ, విమోచనము, మా విమోచకుడుగా మీరుండి నాయన పాపముల నుండి ప్రక్షాళనను అనుగ్రహింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుని మన యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.